హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:30 చక్కగా చినుకులు పడుతున్నాయి. నేనైతే మా పాపకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం కోసమని మార్నింగ్ 5:30కి లేచాను. ఒక పక్క చారు మరుగుతుంది. ఇంకో పక్క ఎగ్స్ పెట్టాను. చారులో కాంబినేషన్‌గా బంగాళదుంప ఫ్రై చేయబోతున్నాను. ఎగ్స్ ఏంటంటే పాప లేవగానే బ్రష్ చేయగానే పాలు, గుడ్డు ఇస్తాను. ఎందుకంటే టిఫిన్ చేయడానికి టైం ఒక్కోసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 7:30కి తన కాలేజు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది మా పాప. ఇంతకుముందు నేనెప్పుడు తనకి బాక్స్ అనేది ప్రిపేర్ చేయలేదు ఎప్పుడు. ఎందుకంటే 10థ్ వరకు కూడా మా అమ్మ దగ్గర చదువుకుంది తను. ఇంక తనకి ఏదైనా సరే మా అమ్మే చేసి పెట్టేది. ఇప్పుడు ప్రెజెంట్ ఇంటర్ నా దగ్గరకు వచ్చి చదువుకుంటుంది కదా! ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేచి తనకు బాక్స్ ప్రిపేర్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగానే ఉంది. చాలా ఎక్సైట్‌మెంట్‌తోనే చేస్తున్నాను. ప్రతిరోజు ఉదయాన్నే లేచి తనకి లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసేస్తాను. బంగాళదుంప ఫ్రై కోసం నేను పొయ్యి మీద చిన్న మూకుడు పెట్టాను. మేము మూకుడని అంటాం దీన్ని. చాలామంది బాండీ అంటారు, కడాయి అంటారు. మేము మా ఏరియాలో మూకుడనే అంటాం. నేను చిన్న మూకుడు పెట్టాను. దాంట్లో నార్మల్‌గా మనం కొంచెం ఆయిల్ పోసి పోపు దినుసులు అందరికీ తెలిసినవే కదా! అంటే ఇలా చేయండి అని అయితే నేను చెప్పట్లా. నేను ఎలా చేసుకుంటాను అని అయితే చూపిస్తున్నాను అంతే. నాకొచ్చినట్టు నేను చేసుకుంటున్నానండి. ఇంకా పోపులన్నీ ఈ కరివేపాకు మా అమ్మ పాపం ఊరు నుంచి తీసుకొచ్చింది. మేముండేది ఏలూరులో ఉంటున్నాము. 200 పెట్టి కూరగాయలు కొంటే 2 కరివేపాకు రెమ్మలిస్తున్నారు. చాలా అన్యాయం కదా! మాకైతే మా అమ్మ వాళ్ళది పల్లెటూరు కాబట్టి ఇంటి చుట్టూ చెట్లే ఉంటాయి. అందుకే మా అమ్మ వచ్చిన ప్రతిసారి కవర్ నిండా కరివేపాకు అయితే తీసుకొని వస్తుంది. అది నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే నాకు 20 డేస్ అలా ఉంటుంది. స్టోరేజ్ పెట్టుకుంటాను నేను ఎక్కువే కరివేపాకు. ఒక పక్క చారు మరిగిపోతుంది. ఇంకో పక్క టీ కూడా పెట్టేశాను నేను. ఈ టీ పొడి వచ్చేసి అస్సాం టీ పొడి డీమార్ట్‌లో దొరుకుతుంది కదా! ఆ టీ పొడి నార్మల్‌దే. ఆ టేస్ట్ చాలా బాగుంటుందని నేను ఎప్పుడు డీమార్ట్‌లోనే తీసుకుంటున్నాను అది. నాకైతే నచ్చింది టీ పొడి బాగుంటుంది అది. ఇంకా చారు రెడీ అయిపోయింది. తాలింపు వేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇదైతే ఇడ్లీ పిండి. నేను బయట నుంచే తీసుకొచ్చాను ఇడ్లీ పిండి. ఈ వంటలన్నీ అయిపోయిన తర్వాతే నేను టిఫిన్ వేసి పెడతాను తనకి. ఇప్పుడు చాయ్ కూడా మరిగిపోయింది కదా! శుభ్రంగా ఒక కప్పు టీ తాగి పక్కన ఒక 5 మినిట్స్ కూర్చుని అప్పుడు ఇడ్లీ వేసుకోవచ్చు మనం. బంగాళదుంప ఫ్రై కూడా రెడీ అయిపోయింది కదా! బంగాళదుంప ఫ్రైలో నార్మల్‌గా నేను తాలింపులు వేసుకున్న ఆయిల్‌లో కొంచెం పసుపేసి తర్వాత బంగాళదుంప ముక్కలు వేసేసుకున్న, కొంచెం సాల్ట్ వేసుకున్న. మనకి మెత్తగా కావాలనుకుంటే వేసిన తర్వాతే తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవచ్చు. లేదు క్రిస్పీగా కావాలనుకుంటే మూత పెట్టేసి ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక్క 5 మినిట్స్ వరకు కదపకుండా అలాగే ఉంచేస్తే మనకి క్రిస్పీగా బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోద్ది. ఇంకా స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి మేము కొంచెం కారం కూడా వేసుకున్నాను నేను. ఎండుమిర్చి కారం సరిపోద్ది అనుకుంటే నార్మల్ కారం వేసుకోనవసరం లేదు. మేమైతే బీభత్సంగా తింటాం కారం. అందుకని కొంచెం కారం కూడా వేసాను నేను. కొంచెం గరం మసాలా వేసాను. మసాలా వాసన తగలందే మా పాప తిందండోయ్. తను కూడా బాగా స్పైసీనే తింటుంది. ఇప్పుడు మనం చారు తాలింపు వేసుకుందాం. ఇందాక మరిగిపోయింది పక్కన పెట్టేశాను కాబట్టి ఇప్పుడు చారు తాలింపు పెట్టుకోవచ్చు. 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న, కొన్ని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇంతే. తాలింపు చక్కగా వేగిన తర్వాత చాలామంది తాలింపులో చారు కానీ పప్పుచారు కానీ గరిటెతో తీసుకొచ్చి తాలింపులో వేస్తారు కదా! చాలా రోజులు నేను కూడా అలా వేసాను. కానీ అలా కాకుండా తాలింపుని తీసుకెళ్ళి చారులో వేసుకుంటే టేస్ట్ మారుతుందని అన్నారు ఎవరో. నాకు ఏ తేడా కనిపించలేదు కానీ నేను అదే ఫాలో అవుతున్నాను. టేస్ట్ అనేది 2 ఒకేలా ఉంటుంది కదా! కాకపోతే నేను ఇంకా ఇలా అలవాటు అయిపోయింది. తాలింపే తీసుకెళ్ళి చారులో వేసేసుకుంటాను నేను. తాలింపు వేసిన వెంటనే నేను మూత పెట్టేసుకుంటే ఆ స్మెల్ చారంతటికి పట్టి బాగుంటుంది టేస్ట్. స్మెల్ కూడా సాయంత్రం వరకు అలాగే ఉంటుంది. సో ఇదండి ఇవాళ నేను ప్రిపేర్ చేసిన లంచ్. మా పాపకి ఆల్రెడీ లంచ్ బాక్స్ పెట్టి పంపించేశాను. మిగిలిందంతా మనకే ఇంకా. నా కొత్త వంటకాలతో మిమ్మల్ని ఏం భయపెట్టను. అసలు కంగారు పడొద్దు మీరు. మెల్లగా అదే అలవాటు అవుద్దండి. జస్ట్ జోక్ చేశానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఏమేమి వీడియోలు పెట్టొచ్చో నాకు కొంచెం కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.